హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదేంటంటే మీకు ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ ఉంటుంది, 6 months వ్యాలిడిటీ. ఇది మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే మన బాలు ఐక్యూ యాప్లో అందుబాటులో ఉంటుందండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ బిడ్ బ్యాంక్ అయితే పొందొచ్చు. 59 రూపీస్, 6 months వ్యాలిడిటీ. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మంత్ వైజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ మంత్ కాబట్టి మీకు ఆగస్ట్కి 6 నెలల ముందు, ఆగస్ట్కి 6 నెలల తర్వాత అంటే మీకు ఓవరాల్గా 1 year బిడ్ బ్యాంక్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మంత్లీ వైజ్ అంటే జూన్ మంత్లో అలాగే జూలై మంత్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ జూన్ మంత్లో తీసుకుంటే మీకు 2 PDFలు వస్తాయన్నమాట. ఎలా అంటే ఇంటర్నేషనల్, నేషనల్, అవార్డ్స్, స్పోర్ట్స్ అలా అనమాట. ప్రతి నెల కూడా మొత్తం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మీకు ఒక సమ్మరైజ్ చేసి ఒక బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మీకు మొత్తం 12 నెలలకి 24 బిడ్ బ్యాంకులు వస్తాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే అది కాక క్విక్ రివిజన్ బిడ్ బ్యాంక్ ఒకటి వస్తుంది, ప్లస్ ఎంసీక్యూలు వస్తాయి, అడిషనల్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. చాలా మంచి బిడ్ బ్యాంకు. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందులో ఆంధ్ర, తెలంగాణ అంశాలు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని 59 రూపీస్ పే చేస్తే మీకు అవి డైరెక్ట్గా మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. కొలంబో ప్రక్రియ పేరుతో ఏర్పాటైన ప్రాంతీయ బృందానికి భారత్ ఏ సంవత్సరం వరకు అధ్యక్ష స్థానంలో ఉంటుందట? కొలంబో ప్రక్రియ పేరుతో ఏర్పాటైనటువంటి ప్రాంతీయ బృందానికి ఇండియా అనేది ఏ సంవత్సరం వరకు అధ్యక్ష స్థానంలో ఉంటుందంట? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ 2030, 2025, 2027, 2026 అండి. నేను మీకు 10 seconds టైం ఇస్తాను, మీరు కింద ఆన్సర్ పెట్టచ్చు. ఈ క్విజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి 2030. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మనం టైం ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ నుంచి ఏంటంటే మీరు అది ఒకసారి చెక్ చేసి మీరే ఆన్సర్ పెట్టేలోపు మనం తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఇది ఏంటంటే 2026 వరకు అండి. ఓకే, రైట్. చూడండి కొలంబో ప్రక్రియ, దీన్ని కొలంబో ప్రాసెస్ అంటారు అనమాట. దీనికి భారత్ అధ్యక్ష స్థానం పొందిందండి. 2003లో ఈ బృందం ఏర్పాటైందండి. అయితే తర్వాత 2003లో ఏర్పాటైన తర్వాత ఇండియా ఫస్ట్ టైం అనమాట దీనికి అధ్యక్ష స్థానం వహిస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. 2024 నుండి 26 సంవత్సరం మధ్యకాలంలో ఇండియా అనేది లీడర్షిప్ వహిస్తుంది. ఏంటి అసలు ఈ కొలంబో ప్రక్రియ అంటే ఒకసారి చూద్దామండి. ప్రస్తుతానికి వచ్చేసి 12 ఆసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయండి. అంటే మొత్తం 12 ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి ఇందులోని. ఇది ఏంటంటే ప్రాంతీయ సంప్రదింపుల వేదికగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి రీజనల్గా ఏంటంటే డిస్కషన్స్ కోసం పనిచేస్తుంది. ఇది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు చెందినటువంటి వలస కార్మికులకు విదేశాల్లో ఉపాధి మరియు ఉద్యోగాల్లో అత్యుత్తమ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యం అనమాట. దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొలంబో ప్రక్రియ తలక మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఎవరైతే దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధించినటువంటి వలస కార్మికులు ఉంటారంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి మైగ్రేట్ అయినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి విదేశాల్లో ఉపాధి మరియు ఉద్యోగాల్లో అత్యుత్తమమైనటువంటి పద్ధతులను ప్రోత్సహించడమే దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే పని అనేది కల్పించడం వల్ల ఏమవుతుంది, వర్క్ ఫోర్స్ అనేది పెరగడం వల్ల ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించడం మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మొత్తం 12 సభ్య దేశాలు ఉన్నాయండి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, చైనా, భారత్, ఇండోనేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఇవన్నీ కూడా మొత్తం 12 కంట్రీస్ ఉన్నాయన్నమాట ఇందులోని. మరి చూడండి ఇక్కడ వ్యవస్థాపక సభ్య దేశాలు అంటే ఫౌండేషన్ కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, చైనా, ఇండియా, ఇండోనేషియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం. గతంలో ఈ బృందానికి ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ ఇవన్నీ కూడా అధ్యక్షత వహించండి. ఈ బృందం తీసుకున్న నిర్ణయాలను ఏకాభిప్రాయం ద్వారా ఆమోదిస్తారు. అంటే ఇందులో ఏ ఒక్క దేశం కనుక ఆమోదించకపోయినప్పటికి కూడా అది ఆమోదించకుండా అవుతుందన్నమాట యాక్చువల్లీ. ఓకేనండి. మరి ఇక్కడ ఇదేంటండి అంటే మనకి ఇందా మనం చెప్పుకున్నట్టు ఏంటండి అంటే పూర్తిగా అంటే ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఏంటంటే మొత్తం ఏకాభిప్రాయం ఉండాలన్నమాట. అంటే కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అనమాట యాక్చువల్లీ ఏది తీసుకున్నా సరే. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సార్క్ ఉంది. సార్క్ మనందరికీ తెలిసిన ఏంటంటే 1985 డిసెంబర్లో స్టార్ట్ అయింది. డిసెంబర్ 8 అనుకుంటాం మోస్ట్లీ. ఇదేంటంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్. సార్క్ కంట్రీస్ స్పెషాలిటీ ఏంటంటే కాఠ్మండ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది. అలాగే సార్క్ ఏంటండి అంటే ఇందాక మనం ఏకాభిప్రాయం చెప్పాం కదా దీనికి సంబంధించి, అలాగా ఒక్క దేశం అటెండ్ అవ్వకపోయినా సరే సార్క్ యొక్క మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఇందులో మొత్తం ఎన్ని దేశాలు అంటే 8 దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే MBBS స్పెయిన్ అని చెప్పుకుంటాం మనం యాక్చువల్లీ కోడ్. ఏంటి MBBS స్పెయిన్ అంటే మనం మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాను, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్ అనమాట. సో MBBS స్పెయిన్ పేరుతో చెప్తాం సార్క్ని. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ ద రీజనల్ కోఆపరేషన్. 1985లో స్టార్ట్ అయింది. అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరంటే మనకి రాజీవ్ గాంధీ గారు అండి యాక్చువల్లీ. రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఇంకా లక్ష్యాలు చూద్దాం. ఏది మనకి ఏదైతే ఈ కొలంబో ప్రక్రియకి సంబంధించిందో చూడండి. సభ్య దేశాల అత్యుత్తమ పద్ధతులను, అనుభవాలను, నేర్చుకున్న పాఠాలను
పరస్పరం పంచుకుంటాయి. విదేశాల్లో పనిచేసే కార్మికులకు ఎదురయ్యే సమస్యలపై సంప్రదింపులు జరిపి పాటించదగ్గ పరిష్కారాలను చూపిస్తాయన్నమాట. విదేశాల్లో సంఘటిత ఉద్యోగాల ద్వారా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వచ్చేలా చూడడం. ఓకే, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీవన్ అనేది దేని యొక్క థీమ్ అంట. ఓకే, లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీవన్. ఓకే, ఇది దేని యొక్క థీమ్ అంట రీసెంట్గా జరిగిన డేస్లో? వరల్డ్ పాపులేషన్ డేనా, ఇంటర్నేషనల్ లేబర్ డేనా, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డేనా, నేషనల్ టెక్నాలజీ డేనా అంటే వరల్డ్ పాపులేషన్ డే అండి. మనం తీసుకుంటే 11th జూలై. ఓకేనండి, ఎందుకంటే 1987 జూలై 11కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా జనాభా అనమాట 500 కోట్లకు చేరిందనమాట. సో అప్పటి నుంచి కూడా 11th జూలై ఓకేనండి ఈజ్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ మనకి ఓకే వరల్డ్ పాపులేషన్ డే అనమాట. సో ప్రపంచ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మనం తీసుకున్నటువంటి థీమ్ ఏంటంటే ఓకే లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీవన్ అనే థీమ్ తీసుకున్నారండి. మరి ఇంటర్నేషనల్ లేబర్ డే తీసుకుంటే మనకి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అండి 1st మే అనమాట. ఓకే, ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు మే చేసుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే తీసుకుంటే మనం ఓకే పర్యావరణ దినోత్సవం జూన్ 5th మనం పర్యావరణ దినోత్సవంగా చేసుకుంటామండి. అలాగే నేషనల్ టెక్నాలజీ డే తీసుకుంటే భారతదేశంలో మే 11th మనం చేసుకుంటాం. ఎందుకంటే 1998లో ఓకేనండి మే 11th అనమాట రెండోసారి పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్టులు కండక్ట్ చేసిన సందర్భంగా మనం చేయడం జరుగుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకే రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారు. నానాటికి పెరుగుతున్నటువంటి జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు ఓకే అవగాహన కోసం అనమాట దీన్ని 1989లో ఒక ఐక్యరాజ్య సమితి ప్రారంభించిందండి. 1987 జూలై 11th మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రపంచ జనాభా 500 కోట్లకి ఓకే డే ఆఫ్ 5 బిలియన్ రోజును పురస్కరించుకొని చేస్తున్నారు యాక్చువల్లీ. యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సమన్వయంతో ఐక్యరాజ్య సమితి అనమాట ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని నిర్ణయిస్తాను అనమాట. యాక్చువల్లీ ఎవరెవరంటే ఒకటి ఓకే యుఎన్ఓ ప్లస్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. ఈ సంవత్సరం తీసుకుంటే ఎవరిని వదిలిపెట్టద్దు, ప్రతి ఒక్కరిని లెక్కించండి. అంటే మొత్తం ఓవరాల్గా అందరినీ కౌంట్ చేస్తే మనకి ఏంటంటే ఆ కౌంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది యాక్చువల్లీ. అందుకని చెప్పి ఓకే ఎవరిని విడిచిపెట్టద్దు అని చెప్పడం జరిగిందండి. మరి మనకి కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం, మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ఓకే ప్రజలకు అవగాహన కల్పించడమే దీని యొక్క లక్ష్యం అనమాట. ఇదంతా నేను మీకు ప్రొవైడ్ చేశాను కంటెంట్. ఓకే, సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి, మనవరాళ్ళ యొక్క సంరక్షణ కోసం గ్రాండ్ పేరెంట్స్కి సెలవులు ఇవ్వాలన్న చట్టం తీసుకొచ్చిన దేశం ఏంటి? ఎవరైతే గ్రాండ్ సన్స్ అండ్ డాటర్స్ ఉంటారో అంటే మనవరాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ కోసం అంట అమ్మమ్మకి తాతయ్యకి లేదా నాన్నమ్మకి తాతయ్యకి అనమాట సెలవులు ఇవ్వడం అనేది తీసుకొచ్చిన చట్టం ఏది? ఆ చట్టం తీసుకొచ్చిన దేశం ఏది? ఆప్షన్స్ చూడండి, స్వీడన్, నెదర్లాండ్స్, స్పెయిన్ అండ్ ఫిన్లాండ్ అని మీరు ఆన్సర్ పెట్టొచ్చు కింద. ఆప్షన్ వచ్చేసి స్వీడన్ అనమాట. చూడండి ఇక్కడ మనకి తీసుకుంటే పిల్లల యొక్క పెంపకం దిశగా స్వీడన్ వినూత్న నిర్ణయం తీసుకుందండి. ఓకే, ఏంటంటే మనవాళ్ళ యొక్క సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలన్న చట్టం తెచ్చింది. అంటే ఏంటంటే డబ్బులు ఇస్తారు యాక్చువల్లీ. అంటే ఒకవేళ సెలవులు ఇచ్చినా సరే మరి నో పెయిన్ లైక్ ఏంటంటే మనకి నో పే నో వర్క్ అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులు అనమాట. కాబట్టి ఓకే డబ్బులు ఇచ్చి సెలవులు ఇస్తారు యాక్చువల్లీ. ఓకే, మనవడు లేదా మనవరాలకి ఓకేనండి ఏడాది వచ్చేంత వరకు కూడా గరిష్టంగా 3 నెలల పాటు సెలవులు తీసుకోవచ్చు. అంటే ఆ పిల్లలకి అనమాట 1 year వచ్చినంత వరకు 3 months సెలవులు తీసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ వేతనంతో కొన్ని సెలవులను బిడ్డ యొక్క అవ్వాతాతలకు కూడా బదిలీ చేయొచ్చు. పేరెంట్స్ అనమాట వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఉండి తల్లి లేదా తండ్రి గరిష్టంగా 45 రోజులు చొప్పున బిడ్డ అవ్వాతాతలకు సెలవులను బదిలీ చేయొచ్చు. సింగిల్ పేరెంట్ ఉంటే 90 daysని కూడా మార్పిడి చేసుకోవచ్చు. దాదాపు 1 కోటి జనాభా ఉన్నటువంటి స్వీడన్ పుట్టుక నుంచి చావు వరకు తమ పౌరుల సంక్షేమాన్ని చూసుకునే విధంగా అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా 50 ఏళ్ల కిందట పితృత్వ సెలవులను కూడా తెచ్చింది స్వీడన్. ఎందుకంటే మెటర్నిటీ లీవ్ ఉంటుంది సాధారణంగా, మాతృత్వ సెలవులు, అలాగే పితృత్వ సెలవులు కూడా తెచ్చినటువంటి మొట్టమొదటి దేశం అనమాట స్వీడన్. ఓకే, అక్కడ ప్రస్తుతం బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు 480 రోజుల పాటు వేతనంతో కూడినటువంటి సెలవు కూడా తీసుకోవచ్చు అంట. ఓకేనండి, తల్లిదండ్రులు. చూడండి ఇక్కడ స్వీడన్లో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ అండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఇది. ఓకేనండి, మీ అందరికీ తెలిసిన హెన్లీ పాస్పోర్ట్ ఏమొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇండెక్స్ని ప్రకటిస్తుంది. అంటే ఏదైనా ఒక దేశం యొక్క పాస్పోర్ట్తో ఎక్కువ దేశాలు అనమాట ప్రయాణం చేసే కాన్సెప్టే ఈ మ్యాక్సిమం ఏంటంటే మనకి పవర్ఫుల్ అనమాట. అంటే ఒక పాస్పోర్ట్తో అనమాట ఎన్ని దేశాలు వెళ్ళొచ్చు అనే దాని మీద ఆ కంట్రీ యొక్క పాస్పోర్ట్ యొక్క పవర్ అనేది బేస్ చేస్తారు వీళ్ళు యాక్చువల్లీ. మరి ఏ కంట్రీ ఉందో చూద్దాం. ఐర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అండ్ సింగపూర్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి సింగపూర్ అనమాట. ఓకే రైట్, చూద్దామండి. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాను హెన్లీ స్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో సింగపూర్ టాప్లో ఉందండి. తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. 2nd పొజిషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఉన్న దేశాలు వచ్చేసి ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, స్వీడన్ ఇవన్నీ కూడా 3rd ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ అమెరికా అయితే ఈ జాబితాలో ఎన్నో స్థానంలో ఉందంటే మనకి 8th ప్లేస్లో ఉందండి. పాకిస్తాన్ 100th పొజిషన్లో ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్లో ఉందన్నమాట, 103 పొజిషన్లో ఉందండి. భారతదేశం వచ్చేసి 82వ స్థానంలో ఉందండి. ఇండియా పాస్పోర్ట్ ఎంత అంటే 82వ స్థానంలో ఉంది. లీస్ట్ ఏదంటే 103తో ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట. టాప్లో సింగపూర్ ఉందండి. యాక్చువల్లీ 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేశారండి ర్యాంకింగ్స్. భారతదేశం 85th ప్లేస్లో ఉందన్నమాట అప్పుడు. మళ్ళీ తర్వాత రిలీజ్ చేసిన దాంట్లో 82nd ప్లేస్కి వచ్చిందనమాట. మరి ఏంటంటే సెనగల్, తజికిస్తాన్ దేశాలతో కలిపి ఉందన్నమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలాగ అడగచ్చు అంటే హెన్లీ పాస్పోర్ట్ రిలీజ్ చేసినటువంటి ర్యాంకుల్లో భారతదేశానికి 82వ ర్యాంక్ వచ్చింది. అయితే 82వ ర్యాంక్ అనేది ఏ దేశాలతో షేర్ చేసుకుంది అంటే ఓకేనండి, సెనగల్ అండ్ తజికిస్తాన్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, భారత్ పాస్పోర్టు ఇండోనేషియా మరియు మలేషియా, థాయిలాండ్ వంటి ప్రపంచ దేశాలకు దాదాపు 58 దేశాలకు వెళ్ళొచ్చు అనమాట మనం. ఓకేనండి, 58 కంట్రీస్కి అనమాట. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒకటే పాస్పోర్ట్ ద్వారా 58 కంట్రీస్ అనమాట ట్రావెల్ చేయొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ ఇస్తుంటారు అనమాట. మోస్ట్లీ 6 monthsకి ఒకసారి ఇస్తుంటారు యాక్చువల్లీ. సో అలా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణల కోసం నియమించబడినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు? ఈ మధ్య మనం బాగా న్యూస్లో చూసాం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి. ఎందుకంటే నీట్ పరీక్ష అనేది లీక్ అయిందనమాట. యాక్చువల్లీ నీట్ అంటే మనకి నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అలాగే యూజీసీ ఓకేనండి, మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా వాటికి సంబంధించినటువంటి పేపర్లు అనమాట ఎన్టీఏ తయారు చేస్తుంది. ఇదివరకు వచ్చేసి ఈ నీట్ పరీక్షలకు సంబంధించి సిబిఎస్ఈ తయారు చేసింది. యాక్చువల్లీ ఎన్టీఏ అనమాట తయారు చేస్తుంది. అయితే ఇందులో కొన్ని సంస్కరణలు అవసరం అని చెప్పేసి ఒక కమిటీ అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? ఎందుకంటే ఈ కమిటీకి చైర్మన్గా ఇస్రో మాజీ చైర్మన్ ఉన్నారనమాట. మరి ఎవరో చూద్దాం. మాధవన్ నాయర్, కె రాధాకృష్ణన్, గోవింద్ జైస్వాల్ అండ్ ఆదిత్య మిత్తల్ అండి. చూడండి, రాధాకృష్ణన్ గారు అనమాట. వీళ్ళిద్దరు అందులో మెంబర్స్ అండి, కమిటీలో సభ్యులు అనమాట యాక్చువల్లీ. మరొకసారి చూద్దాం. జాతీయ పరీక్ష సంస్థ పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు 7 సభ్యులు 7 మెంబర్స్ అనమాట జూన్లో మనకి కమిటీని ప్రకటించడం జరిగిందండి. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ గారు అనమాట నేతృత్వం వహిస్తున్నారండి. మరి ఇందులో మెంబర్స్ నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ, మీరు చదువుకోవచ్చు. రణదీప్ గులేరియా గారు, బీజేరావు గారు, కే మూర్తి గారు అండ్ పంకజ్ బన్సల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు అండ్ గోవింద్ జైస్వాల్ గారు అనమాట. వీ హ్యావ్ గివెన్ ద డిజిగ్నేషన్స్ ఆల్సో. అండ్ చూడండి, పరీక్షల యొక్క నిర్వహణ ప్రక్రియ, డేటా భద్రతకు సంబంధించినటువంటి చర్యలు, అలాగే ఎన్టీఏ నిర్మాణం, పనితీరుకి సంబంధించిన సంస్కరణలు ఈ కమిటీ రికమెండ్ చేస్తుందండి. 2 నెలల్లో ఈ కమిటీ అనమాట నివేదిక సమర్పిస్తుంది. సో మనకి ఇంకా ఆగస్టు ఎండింగ్కి మోస్ట్లీ ఇవ్వచ్చు అనమాట ఎన్టీఏ రికమెండేషన్స్. సో ఇవండి ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా వీలైతే మనం రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 6 to 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు దీంతో పాటుగా మనం ఈవినింగ్ సెక్షన్ కూడా ప్రతిరోజు ఒక వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పాలిటీ, హిస్టరీ లాంటి సబ్జెక్టులకు సంబంధించి. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన థియరిటికల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీతో పాటు జాగ్రఫీ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మీ ఎగ్జామ్స్కి పనికొచ్చేవన్నీ ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 59 రూపీస్కి. చాలా మంచి మెటీరియల్ ఇది. ఇంకా త్వరలో స్టూడెంట్స్ అడుగుతున్నారు యాక్చువల్లీ, సార్ మెటీరియల్ చాలా బాగుంది, ఇంకా మీరు పాలిటీ మిగతా సబ్జెక్టులు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో డెఫినెట్లీ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అండి. టాపిక్ వైజ్ ఎంసీక్యూలు అనేవి మీకు బిడ్ బ్యాంక్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేశాను లాస్ట్ మంత్లో. సెప్టెంబర్ 1st వీక్లో నేను మీకు అవి కూడా స్టార్ట్ చేస్తాను. సో మీకు ఏది స్టార్ట్ చేసినా సరే మీకు రీజనబుల్ ప్రైస్లోని, లిమిటెడ్ ప్రైస్లోనే మంచి వ్యాలిడిటీ ఇచ్చి మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు. మన యూట్యూబ్ వీడియో క్లాసెస్ చూసుకుంటూ ఆ మెటీరియల్స్ చదువుకుంటూ మన వీడియో క్లాసెస్ వింటే డెఫినెట్గా మీకు మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.